హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రితూస్ మూవ్స్ అండ్ మైల్స్. నా పేరు రిత్విక్. ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి కొడకంచి రోడ్ ట్రిప్ గురించి ఉంటుంది. హైదరాబాద్ నుంచి కొడకంచిని ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, రోజు ఎలా ఉన్నాయని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మర్చిపోకండి. మేము ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము ఇంటి దగ్గర నుండి ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యాం. మేము పటాన్ చెరువు మీదుగా వెళ్తున్నాము. పటాన్ చెరువు నుంచి కొడకంచి 25 kilometers అలా ఉంటుంది. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది అంటే 15 minutes టైం పడుతుంది. రోజైతే చాలా బాగున్నాయి. ORR దాటాక ఈ 1-way రోడ్ వస్తుంది. ఈ 1-way రోడ్లో గ్రీనరీ చాలా బాగుంటుంది. చూడండి, అందరూ ఎంత చక్కగా పొలం పనులు చేసుకుంటున్నారో. ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్దగా ఉన్నారు కదా. పక్కన రాముల వారు కూడా ఉంటుంది. వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. మనమైతే ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ నుంచి రైట్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్తే మన టెంపుల్ వచ్చేస్తుంది. మేమైతే ఇక్కడ సుమారు 4 చూసారు కదా. మనం ముందే బయట ఉన్న శివుని నందీశ్వరుని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం పదండి. 1000 years హిస్టరీ ఉన్నవంటి ఈ టెంపుల్లో స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారు కొలువున్నారు. లోపలికి వెళ్ళి టెంపుల్ చూద్దాం పదండి. చూసారా టెంపుల్ ఎంత పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉండే కోనేరు ఉంటుంది. చెరువు కూడా ఉంది. చూసారా, ఈ చెరువుని దేవుని చెరువు అని పిలుస్తారంట. ఈ టెంపుల్లో బంగారు బల్లి వెండి బల్లి కూడా ఉన్నాయి. వీటిల్ని ముట్టుకుంటే మన బల్లి దోషాలన్నీ తొలగిపోతాయి అని అంటారు. ఓకే అండి, టెంపుల్లోకి ఫోటోగ్రఫీ అలో లేనందువలన నా వీడియో ఇక్కడే ఎంచేస్తున్నాను. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.